హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్. ఈరోజు వచ్చేసి అయితే వీడియో ఏంటంటే, ఈరోజు మా పెరటిలో కొన్ని కందులు మరియు కూరగాయ గింజలు పెడుతున్నామండి. ఈ వీడియో చేస్తుంది కూడా దానికోసమే. చూస్తున్నారు కదా ఎండ ఎలా కొడుతుందో, చాలా ఎండ కొడుతుందండి. అయినా ఈరోజు ఇంటికాడ ఉన్నాము ఒక రోజు అని చెప్పేసి, అంటే కొంచెం పని ఉండడం, వేరే పని ఉండడం వల్ల ఈరోజు ఇంటి దగ్గర ఉన్నామండి. ఇంటి దగ్గర ఊరికే ఉండడం ఎందుకు, ఈ పని చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే కందులు మరియు కొన్ని కూరగాయ గింజలు పెడుతున్నాము. మా పెరటి ఇంటి స్థలంలో ప్లేస్లో పెడుతున్నాము. చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అంతా మాదే. ఇట్లా కొన్ని కొయ్యలు కనబడుతున్నాయి కదా, దాని అవతలది కాదు, ఇక్కడ దున్నినట్టుగా కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ అయితే మాదేనండి. ఓకే గాయ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అక్కడ కనిపిస్తుంది కదా ఒక కొయ్య, మరి ఒక కొంచెం గిన్నె లాంటిది, అక్కడ నుంచి ఆ ప్లేస్ మాదండి. ఆల్రెడీ అమ్మ వాళ్ళు పెడుతున్నారు, అమ్మ డాడీ ఇద్దరు పెడుతున్నారు అన్నమాట. ఒక చిన్న కొయ్యని ఎందుకు పెట్టారంటే, దానికి ఒక దారం కట్టారన్నమాట. మమ్మీ సైడు ఒకటి చిన్న కట్టె, డాడీ సైడు ఒక కట్టె, ఆ కట్టెకి దారం కట్టి ఆ దారం పొడుగుతా గింజలు పెట్టారన్నమాట, కందులు. ఎందుకంటే మాకు నాగలి, ఎడ్లు అవి ఏం లేవండి. అవి ఉంటే అయితే మనం దున్నుకొని ఆ సాలుపుంట పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే అవి లేకపోవడం వల్ల ఇలా కట్టెతోని పెడుతున్నాం అన్నమాట. కట్టెకి దారం కట్టి దానికి స్ట్రేట్గా దాన్ని పొడుగుతా పెట్టుకుంటూ వెళ్ళడం అన్నమాట. ఈజీయే పెట్టడం అయితే పెడుతున్నారు. ఇటు సైడ్ మొత్తం అంటే చూపిస్తాను ఉండండి. ఇటు సైడుకి మొత్తం కందులు పెడతాము, ఇంకా వేరే సైడ్కి అయితే మొత్తం అన్ని కూరగాయ చెట్లు, గింజలు అన్నీ పెట్టేస్తామన్నమాట. ప్రతి ఒక్కటి పెట్టుకుంటాం మేము. ఫస్ట్ అయితే ఏదైనా పెట్టేటప్పుడు కొంచెం దున్నుకొని ఉంటే ఈజీగా ఉంటుందండి. అంటే ముందే గడ్డి మొలవకుండా ఉంటుంది అన్నమాట దున్నుకొని పెట్టడం వల్ల. అటుగా గడ్డిలోనే పెట్టేస్తే గడ్డితోనే అది చెట్టు పెరగదు. కొంచెమైనా ఒక్కసారైనా దున్నాలి. మేమైతే 2 సార్లు దున్నేసి గింజలు అయితే పెట్టేస్తున్నాము. మీలో ఎవరైనా కూరగాయ గింజలు కానీ ఇంకేమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. ఇంటి దగ్గర కొంచెం ఖాళీ ప్లేస్ ఉన్నా సరే, తినడానికైతే వంటలోకి అయితే కూరగాయ చెట్లు అయితే పెట్టుకోండి కంపల్సరీ. ఎందుకంటే బయట అయితే చాలా రకాల మందులు వాడతారు, ఫెర్టిలైజర్స్. అవి మనం తినడం వల్ల కూడా హెల్త్కి అంత మంచిది కాదు. మరియు రేట్స్ కూడా చాలా ఎక్కువ అండి. అసలు కొనలేని పరిస్థితి, సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. అంత రేట్స్ ఉన్నాయి ఎక్కువ. మేమైతే తక్కువ అండి కొనడం మా ఇంట్లో అయితే. ఎప్పుడో ఒకసారి అంటే సమ్మర్ టు ఈ సీజన్ వరకు కొంటాము. ఇప్పటి నుంచి అయితే కొన్ని ఏవో ఒకటి వస్తాయి. కొంతమంది ముందే పెట్టుకుంటారు కదా, అలా మేము కూడా పెట్టుకుంటామన్నమాట. కొంచెం ప్లేస్లో కొంచెం ముందే పెట్టేసుకుంటే మనకి తొందరగా వస్తాయి కాబట్టి కూరగాయలు. కొంచెం ప్లేస్ ఉన్నా కూడా పెట్టేసుకోవాలి. ఆల్రెడీ మేము ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను కదా, ఆ ప్లేస్లో పెట్టాను ఆల్రెడీ. అవి మొలిచినాయి కూడా. అవి నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చాలా లెంత్ అవుతుందని ఇంక ఈ వీడియోలో అయితే చూపించట్లేదు. ఇప్పుడు పెట్టేవి కూడా మొలిచిన తర్వాత ఏమేమి పెట్టాము ఏంటి అనేది అప్పుడు చేసిన వీడియోలు, మరి ఇప్పుడు చూస్తున్న వీడియోలో కూడా ప్రతి ఒక్కటి మొలిచినవి మీకు చూపెడతాను. చూసారు కదా, దానికి ఆ కట్టెకి, చిన్న కట్టెకి దారం కట్టి దాని పొడవు మళ్ళీ కొలత తీసుకొని, ఇప్పుడు చూస్తారు కదా మా అమ్మ పెడితే చూడండి, అలా దానంతా పొడవు కొలత తీసుకొని మళ్ళీ అక్కడ కట్టెని లోపలి భూమిలోకి గుచ్చేయాలి. వచ్చి మళ్ళీ ఆ దారం పొడవున మళ్ళీ పెట్టుకుంటూ పోవాలన్నమాట. కందులు ఒకటే పెడుతున్నామండి, అంటే ఇటు సైడ్ ప్లేస్లో మొక్కజొన్న కూడా వేసేవాళ్ళం. కందులు మరి మొక్కజొన్న 2 కూడా. కాకపోతే ఏంటంటే ఇక్కడ కోతులు, మా ఊర్లో చాలా కోతులు ఉంటాయండి. మా సైడే ఎక్కువ వస్తాయి. కొంచెం మాది ఫారెస్ట్ ఏరియా అన్నమాట. అందువల్ల కొంచెం కోతులు ఎక్కువగా రావడం వల్ల మొత్తం కంకి, మొక్కజొన్న గింజలు అవుతాయి కదా, అవి అయినా గింజలు అయినా కాకపోయినా అవ్వచ్చు, మొత్తం పెరటిలోనే ఉంటాయి, మొత్తం తినేస్తాయి. లాస్ట్ 2 years బ్యాక్ అనుకుంటా మొక్కజొన్నలు వేస్తే అది అసలు ఒక్కటి కూడా మేము తినలేదు, మొత్తం కోతులే తిన్నాయి. చాలా బాధ అనిపించింది. పెరట్లో మొక్కజొన్నలు వేసి మనం ఒక్కటన్నా తినలేదు అని చెప్పేసి. ఇక అప్పటి నుంచి అయితే మేము కందులు ఒకటే వేస్తున్నాం. మొక్కజొన్న అయితే అసలు వేయడం లేదు. మొక్కజొన్న తినడానికి వచ్చేసి కూరగాయ చెట్లు అవి కూడా అవి పాడు చేస్తాయి అన్నమాట. అందుకని ఇంకా కందులే వేస్తున్నాం. మొక్కజొన్న తినాలనిపించినా కూడా
వేయలేకపోతున్నాం అన్నమాట. అలా ఉంది కోతుల వల్ల. ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో వచ్చేసి అయితే కూరగాయ గింజలు పెట్టుతాము. ఇటు సైడ్ ఒక లైన్ ఇప్పుడు అమ్మ వాళ్ళు పెడుతున్నారు కదా, ఆ లైన్ కందులది ఒకటి అయిపోయిన తర్వాత ఇటు సైడ్ ప్లేస్ కనిపించేదంతా ఇంక ఇందులో కూరగాయ గింజలే ప్రతి ఒక్కటి పెట్టుకుంటామండి. చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు, మరి అలసందలు, బెండకాయ, వంకాయ, టమాటో, బీరకాయ, కాకరకాయ, కొత్తిమీర, తోటకూర, ఆనక్కాయ, ప్రతి ఒక్కటండి. ప్రతిదీ పెట్టుకుంటాము. మీకు మొలిచిన తర్వాత చూపిస్తాను అన్నీ. అప్పుడైతే మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు భూమియే కదా కనబడుతుంది, మొత్తం క్లీన్గా కనబడుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. అన్నీ వేస్తాము ఇందులో. అయితే అన్నీ మొలిచిన తర్వాత కాసిన తర్వాత కూడా మీకు చూపెడతాను. అలసందలు అయితే ఒక్కొక్కటి మూరెడు పొడుగు కాస్తుందండి, చాలా పెద్దగా కాస్తాయి. అవి మీకు చూపిస్తాను కంపల్సరీ. చూస్తున్నారు కదా, వైట్ చిక్కుళ్ళు వచ్చేసేమో సంక్రాంతికి కాస్తాయి. ఈ మెరూన్ కలర్లో ఉన్నాయి కదా ఈ చిక్కుడుకాయలు అయితే మనకు 2-3 మంత్స్లోనే కాపొస్తాయి. తీగ బారిందంటే అయిపోతుందండి. తీగ బారిందంటే పూత పట్టేస్తుంది. మెరూన్ కలర్ మనకి దసరాకే కాస్తాయి అన్నమాట. ఇంక కొంచెం ముందు పెట్టుకుంటే ఇంక కొంచెం ముందే కాస్తాయి, 2-3 మంత్స్లోనే కాస్తాయి మెరూన్ కలర్ అయితే. అవి ఒక లైను, మెరూన్ కలర్వి ఒక లైను, మరియు వైట్ కలర్ చిక్కుల్లో ఒక లైను పెడుతున్నాము. సంక్రాంతి కాసేవి ఒకటి, కొంచెం దసరాకి కాసేవి ఒక లైన్ అన్నమాట. అలా పెడుతున్నాము. ఈ ప్లేస్ అంతా మొత్తం ఇంకా కూరగాయలే పెట్టేస్తాము. అటు సైడ్ ప్లేస్ మొత్తం కందులు. ఇంకా ఇందులో మనం పెసర్లు, మినుములు అవి కూడా వేసుకోవచ్చు, కానీ వీటికి కూడా కోతులు వస్తాయి. పెసరు కానీ మినుములకి కానీ వాటి కూడా తినడానికి వస్తాయి అని చెప్పేసి అవి కూడా వేయడం లేదు. కొంచెం బొబ్బర్లు అయితే వేయాలని అనుకుంటున్నాము, చూడాలి. కొంచెం ఏమైనా ఖాళీ ప్లేస్ ఉంటే వేయాలి, ఇక్కడైనా వేయాలి, లేదంటే చేన్లో కూడా వేసుకోవచ్చు. మనము బొబ్బర్లు వేసుకుంటే పప్పుకు బాగుంటుంది, అప్పాలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది. బొబ్బరి పప్పుతోటి చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి బొబ్బరి పప్పుతో అప్పాలు అయితే, గారెలు. ఎండ అయితే చాలా విపరీతంగా కొడుతుందండి, ఘోరంగా కొడుతుంది ఎండ అయితే. ఇది మొత్తం పెట్టడం అయిపోయిన తర్వాత ఇటు సైడ్లను అలసందలు పెడతాము. టమాటోలు కూడా నారు పోయాలి, టమాటో మిర్చి నారు పోయాలి. అవైతే ఇంకా నారు పోయలేదు. కొత్తిమీర కూడా నారు పోయాలి. అన్నీ నారు పోసిన తర్వాత అన్నీ మొలిచిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేసి అయితే చూపిస్తానండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కొంచెం ముందుకు వెళ్ళడానికి మీ సపోర్ట్ కావాలి. ప్రతి సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్, లైక్ ఇవి మాత్రమే చేయాలండి. ఇంకా వేరే చేయాల్సిన పని ఏం లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి చూడడానికి రికమెండ్ చేస్తుంది అన్నమాట నా వీడియోని. ఇవి పెట్టేస్తున్నాయి అలసందలు. చూసారు కదా సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడో చూడండి. మబ్బులు కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఎండ అయితే చాలా విపరీతంగా కొడుతుంది, ఎండ ఘోరంగా కొడుతుంది. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్న వాళ్ళందరికీ ఇలాగే సపోర్ట్ చేయండి ముందుకెళ్ళడానికి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే. మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేను పెట్టిన ప్రతి ఒక్కటి మీకు వచ్చేస్తుంది. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకుంటే అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. రెండు లైన్లు అలసందలు పెట్టామన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు పెట్టింది ఒకటి, ఇదొకటి అలసందలు. ఇంకా మిగతా ప్లేస్ అంతా ఇంకా బెండలు అవన్నీ పెట్టాలి. ఓకే గాయస్, టాటా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.